హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మేమైతే మా మమ్మీ వాళ్ళ సైడ్ ఫ్యామిలీతో, అంటే మా కజిన్స్ వాళ్ళు అందరం కలిసి మేమైతే ఒక ఫ్యామిలీ ట్రిప్ వేస్తున్నాం అన్నమాట. సో అక్కడికి నేను వచ్చేసి రెడీ అవుతున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది అనుకుంటా, 5:30 ఇట్లా అవుతుంది అనుకుంటా. చూద్దాం. 5:45 అవుతుంది టైము. సో ఇప్పుడు నేనైతే ఇక్కడ కూర్చొని జుట్లు ఇప్పుతున్నా అండ్ రెడీ అయిన తర్వాత కలుద్దాం. హే గాయ్స్, సో నేనైతే ఇప్పుడు స్నానం చేసి అయితే వచ్చేసిన. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నేనైతే రెడీ అయిపోయినా. చెట్లకి డైలీ మా మమ్మీ వాటర్ పోస్తుంది. సో ఈరోజు మనం పోతాం. సో లెట్స్ గో. సో గాయస్, నేనైతే మా డాడీ రూమ్లో ఉన్నా. సో నేను చెట్లకి నీళ్ళు వేయడానికి బయటకు పోతే మా మమ్మీ ఇప్పుడు నేను పోస్తా, ఇప్పుడు బయట కడిగేది ఉంది. సో నేను అప్పుడు పోషిస్తాను. అది నేను చేస్తాను కదా, ఎందుకు ఇట్లా చేస్తారు, బట్ తప్పట్లేదు. నేనైతే ఇట్లున్నా. సో నేనైతే నిన్న ఒక చాక్లెట్ చేసిన, అంటే నార్మల్గానే చాక్లెట్ చేసుకుందాం అనుకున్నా. కాకపోతే ఏమైందంటే మా మమ్మీ ట్రిప్కి వెళ్తున్నామని చెప్పేసి చెప్పింది. సో ఇట్లాగా అందరు వస్తారు కదా అని చెప్పేసి కొన్ని చేసిన, ఎందుకంటే నేను చాక్లెట్స్ తెచ్చుకున్న తర్వాత చెప్పింది మా మమ్మీ, మనం కూడా పోతున్నాం అని చెప్పేసి. సో నాకు ఎందుకు నా హెయిర్ స్టైల్ నచ్చింది ఇట్లా. సో నేనైతే చాక్లెట్ చేసిన, ఇంకా 2 కొంచెం మంచిగా కాలేవు. సో వాటిని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టిన. సో ఇప్పుడు మనం దాన్ని తయారు చేద్దాం. లెట్స్ గో. సో గైస్, నేనైతే ఇప్పుడే చాక్లెట్స్ వేసిన కదా. సో వాటిని అయితే నీట్గా మౌల్స్లోకి వేసి ఆ మౌల్డ్ని క్లీన్ చేసిన. నేను వీడియో తీస్తుంటే మా అక్క మా అజ్జిని నన్ను వెరైటీగా చూస్తున్నారు. పట్టించుకోకండి వాళ్ళిద్దరిని, ఓకేనా? సో ఇప్పుడు మనం నా చాక్లెట్స్ని చూపిస్తాం, అవి నేను ఎట్లా ప్యాక్ చేసినాను అని. హే సారీ ఇక్కడ నేను ఇది కట్ చేసిన, కాకపోతే కట్ కావట్లేదు. ఎడిటింగ్లో కూడా తీద్దాం అనుకున్నా, కాకపోతే కావట్లేదు. సో సారీ. ఆరేస్తావు. సో ఇట్లా ప్యాక్ చేసిన, నేనే నింపాలా. సో ఇట్లా రెడ్ కలర్ పెట్టిన అండ్ సిల్వర్ కలర్ పెట్టిన, రివర్స్ చేసి సిల్వర్ పెట్టిన. పెడతా. ఓ బల్లి, గైస్ బల్లి, మా ఇంట్లో బల్లీలు ఎక్కువైపోతున్నాయండి. ఈ బల్లి కూడా. సో గైస్, ఇప్పుడైతే నేను నా చాక్లెట్స్ ఇంకా నేను నా వాటర్ బాటిల్ పట్టుకొని నించిన. సో ఇప్పుడైతే మా డాడీ మమ్మల్ని డ్రాప్ చేయడానికి వస్తున్నాడు. సో మేము ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్పుడు అక్కడికి బస్సు వస్తుంది. సో అప్పుడు బస్సులో ఎక్కి ఇంకా మా అత్త వాళ్ళందరినీ పికప్ చేసుకోవాలన్నమాట. సో లెట్స్ గో. సుమక్క, బుడ్డే ఉందంట. గైస్ వ్యాన్ వచ్చింది, అందరం టిఫిన్ చేస్తున్నాం. నేను చేసేసిన నేను అందరిలాగా లేట్ కాదు, ఫాస్ట్గా టిఫిన్ చేసేసి. నిజమా అత్తే? అవునా? నిజమా? ఇప్పుడు వాళ్ళందరూ తింటారు.
గైస్ మీకు బస్ టూర్ చేస్తా. బస్ టూర్ ఎంత డ్రైవర్ సీట్. ఇక్కడ వచ్చేసి ఇట్లా నెక్స్ట్ ఈడ ఇది ఇట్లా. కాకపోతే సీట్లు చిన్నగా ఉన్నా కానీ స్పేస్ చాలా పెద్ద ఉంది అండ్ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. వస్తున్నా. సీట్ల కర్టన్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ బ్యాగ్స్ అండ్ ఇది అక్కడ నన్ను పిలుస్తున్నారు, పోదాం రండి గైస్. సామాన్ మంచి పెట్టిన మనకు పడుతుంది సరే. అది చెప్పండి హాయ్ చెప్పండి. ఫీల్ అవుతున్నాడు. హే గైస్, ఇప్పుడు మేము ఒక చిన్న హోటల్కి వచ్చాం. కుక్కనే తాగుతున్నాం. అలా అందరు టిఫిన్స్ జ్యూస్ తాగుతున్నాం. సో మనం మళ్ళీ తర్వాతకి దీని క్యాప్ నేనే ఓపెన్ చేసిన తర్వాతకి మనం వ్యాన్లో కలుసుకున్నాం. కింద పెట్టి బుట్టిలు బాగున్నారు. మనం చాలా డిషెస్ వరకు బంద్ వచ్చింది. ఈరోజు ట్యూస్డే లైన్ ఉంది. ఇలా పోతుంది రండా. వచ్చినాం గాయస్. Guys, these guys are always late. నేనే ఫస్ట్. సో అందరికన్నా ఫాస్ట్గా నేనే రెడీ అయినా గైస్. ఏంటి నువ్వా? నేనే. సో అని సీలేదు గైస్, నేనే ఫస్ట్ రెడీ అయినా. ఆ టవల్ ఫస్ట్. సో ఇక్కడ లంచ్ చేసి గుడిలో పట్టిద్దాం, ఎందుకంటే గుడి క్లోజ్ అవుతుంది. సో ఇప్పుడు 2కి ఓపెన్ అవుతుంది అంటే సో అక్కడ వాళ్ళకి లంచ్ చేసుకుంటే అయిపోతుంది. అంత గట్టి వేయడం అవసరమా? ఇది వచ్చేసి గుడి. సో దిస్ ఇస్ గుడి అండ్ దిస్ ఇస్ దేవత అండ్ దిస్ ఇస్ దేవత. కొట్లాడకండి గాయస్. కొట్లాడకు.
సేమ్ కాదు కానీ లక్కీ లాగా ఉంది. ఇక్కడ మేమైతే బ్రిడ్జ్ ఎక్కినాం అనమాట ఫొటోస్ దిగడానికి. అక్కడ టెంపుల్ లెఫ్ట్ సైడ్లో ఇట్లా ఇది ఒక బ్రిడ్జ్ ఉంటుంది. సో అక్కడ సైడ్ వాటర్ ఉంటాయి. సో ఇక్కడ వెళ్ళి ఫొటోస్ దిగుతారు అనమాట. సో ఇట్లా గాలి అయితే మస్తు హార్డ్గా వస్తుంది. ఇక్కడ ఎగిరిపోయి చెరువులు పడతాం అన్నట్టు ఉంది. సో మస్తు భయం వేస్తుంది. కొంచెం ఇక్కడ సైడ్ నుంచి రావాలంటే కొంచెం భయం వేస్తుంది, ఎందుకంటే సపోర్ట్ లేదు ఏం లేదు ఇక్కడ. నీకక అది కూలిపోయింది అనుకో అంతే ఇంకా నీ సంగతి. గైస్ ఇక్కడ వీళ్ళంతా ఫొటోస్ దిగుతారు ఇక్కడేమో, కానీ ఇక్కడ చూడండి ఎంత భయంకరంగా ఉందో అసలు. అసలు దానికి ఏం సపోర్ట్ లేదు. సడన్గా ఎవరైనా మధ్యలో ఇరిగిపోతే సో ఇట్లా అన్నమాట. వీళ్ళందరూ ఫొటోస్ దిగుతున్నారు. నేను దిగుదాం అనుకున్నా, కాకపోతే వీడియో తీసిన తర్వాత దిగుదామని చెప్పేసి అయిపోయాను. సో ఇక్కడ అంతా చెరువు ఉంటుంది ఇట్లా. ఎంత బాగుందో కదా. సో గైస్ ఒక్కసారి సౌండ్ వినండి, గాలి సౌండ్ వస్తుంది. నాకు కనిపిస్తున్నాయి కూడా అవి. గైస్ అవి చూడండి ఎంత దూరంగా ఎంత చిన్నగా కనిపిస్తున్నాయి, పక్షులలాగా కనిపిస్తున్నాయి అవి. వచ్చేసి మా వ్యాన్ అక్కడ పెట్టినాం. సో ఇక్కడ మేము వచ్చేసి గాలికి ఏడ ఎగిరిపోతామో అని భయం వేస్తుంది. గాయస్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నా కదా, ఒక జాలీలో ఇట్లా కాయిన్స్ వేసి ఉన్నాయి కదా. సో మీ దగ్గర 1 రూపీ కాయిన్ ఉన్నా, 2 రూపీ కాయిన్ ఉన్నా, 10 రూపీస్ కాయిన్ ఉన్నా, 50 రూపీస్ కాయిన్ ఉన్నా కానీ దానికి కోరుకొని దాంట్లో వేయాలి. సో అట్లా దాంట్లో వేస్తే మన కోరిక అనేది తీరుతుంది అని చెప్పేసి అందరు వేస్తారు. సో మేము కూడా వేసినాం, మీరు కూడా వచ్చినప్పుడు ట్రై చేయండి. గైస్ ఇక్కడ గుడి దగ్గర బయట మెడిటేషన్ చేయాలంటే, సో ఇక్కడ అందరు చేస్తుంటే నేను కూడా చేస్తున్నా. ఒక 2 నిమిషాల గురించి బుద్ధిమంతులు రాళ్ళలాగా కూర్చొని మెడిటేషన్ చేస్తున్నా. గైస్ మేము ఇంకా కొన్ని గుడిలోకి వెళ్ళినాం, కాకపోతే ఇక్కడ నేను వీడియో తీయలేదు కానీ ఫొటోస్ ఉన్నాయి. సో నేను ఫొటోస్ పెడతాను. సో యూ గైస్ వాచ్.